చెన్నూరులో మార్వాడీలో ఒక వర్గము ఇవాళ మేము మాలీలం అంటే ఏమంటున్నారు అంటే మేము మార్వాడీలం కాదు మాలీలం అంటున్నారు. మార్వాడీలో వండుకుంటూ మాలీలం అని చెప్పేసి ఇలా మా బీసీల హక్కులను కాలరాసే విధంగా మేము మాలీలం అని చెప్పుకుంటున్నారు. మాలీల అంటే ఏంటిది? తోటమాలి అంటే ఇక్కడ మా తెలంగాణ ప్రాంతంలో అంటే వీళ్ళు ఇక్కడ కాదు, రాజస్థాన్ అయినప్పటికీ కూడా వాళ్ళు ఇచ్చిన ప్రశ్నకే నేను ఒక సమాధానం చెప్పాలనుకుంటున్నాను. ఆయన మొన్న ఏమని చెప్తున్నారంటే మేము ఇక్కడ మాలీలం, మా దాంట్లో అన్ని వర్గాలు ఉంటాయి, మేము మాలీలం అని చెప్పి చెప్తున్నారు. అంటే ఈ తెలంగాణలో మాలీలు అంటే ఇక్కడ బారుల కిందికి వస్తారు. మరి ఇక్కడ మీరు ఈ ప్రాంతంలో ఉన్న బారుల పిల్లల్ని వేసుకుంటున్నారా? మీ వెల్ఫేర్ అంతా ఎవరి పక్షాన ఉన్నది? ఇవాళ మీరు ఈ మార్వాడిలో ఉన్న మీ వర్గం ఉంది కదా, మీరు మార్వాడి భవన్లు ఉంటున్నారా? లేదంటే మా ఇక్కడ ఏదైతే ఉన్నారో వాళ్ళ అంటే ఇక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళతోటి కలిసి ఉంటున్నారా? వాళ్ళకు పిల్లనిచ్చుకుంటున్నారా? వాళ్ళతోటి బంధుత్వాలు ఏమైనా కలుపుకుంటున్నారా? వాళ్ళ సావులకు బతుకులకు పోయి అక్కడ ఏమైనా చేస్తున్నారా? మీరేమో మొత్తం ఏమో వీళ్ళతోటి కలిసి ఉంటారు, కానీ రిజర్వేషన్ ఏమో ఇది తీసుకుంటా అంటున్నారు. ఒక బీసీలే నేను ఏమంటున్నా అంటే ఇలా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీగా మేము ఏం చెప్పదలుచుకుంటున్నాం అంటే అందరికి కూడా అంటే మీ సమాజానికి కూడా వాళ్ళు నాకు చాలా వాళ్ళు కొన్ని ప్రశ్నలు కూడా వేయడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారు అంటే మా దాంట్లో ఇంకా ఎస్టీలో కూడా ఉన్నాం, ఇలా లంబడి తెగ ఉన్నది, మేము ఇంకా లంబడి సర్టిఫికెట్లు కూడా తీసుకుంటాము అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి అయ్యా మీరు లంబడి సర్టిఫికెట్లు తీసుకుంటా అని అంటున్నారు కదా, మరి మీరు లంబడోళ్ళతో కలుస్తున్నారా? మీ పిల్లలను లంబడోళ్ళకి ఇక్కడ ఉన్న ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న లంబడోళ్ళకి ఏమైనా మీరు పిల్లనిస్తున్నారా? లంబడోలో ఉన్నామంటున్నారు, రేపు ఎస్సీలో అందులో కూడా మేము ఎస్సీలో ఉన్నామంటున్నారు. మరి మీ ఎస్సీల దగ్గర ఉంటున్నారా? అందులో మేము చాకలలో కూడా ఉన్నాం అంటున్నారు. మరి అయితే మీరు మా తెలంగాణ మా చెన్నూరు పట్టణంలో కూడా చాకలి భవనం ఉన్నది, మీ మార్వాడీలు అందరూ ఎవరైతే మీరు ఆ తెగ అని అంటున్నారు కదా, మీరు అందరు వచ్చి ఇక్కడ చాకలి భవనానికి రాలి మీరు ఇక్కడ ఉన్న వాళ్ళతోటి వియ్యం అందుకొని ఇక్కడ ఉన్న పిల్లల వాళ్ళతోటి వియ్యం అందుకొని మీ పిల్లలు మా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి చాకరులకు ఇవ్వండి మాకే. కానీ మీరు ఊరికేనే ఇక్కడ స్థిరంగా ఉండడం కోసం, ఇక్కడ ఉన్న వాళ్ళ మీద ఆధిపత్యం చెలాయించడం కోసం మేము ఇక్కడ ఉన్న వర్గాల రిజర్వేషన్లు తీసుకుంటామనే విధంగా మాట్లాడుకుంటూ మీ వెల్ఫేర్ అంతా కూడా అక్కడ ఏది మార్వాడి భవన్లో వండుకుంటా ఇలా మా రిజర్వేషన్లు పొందుతా అంటే ఇక్కడ మేము ఎస్సీ ఎస్టీ బీసీ జేసీగా మేము దీన్ని చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉండదు. మీకు ఒక్కటే చెప్తున్నాం, మీరు ఏదైతే రిజర్వేషన్లు తీసుకున్నారో ఆ బీసీ రిజర్వేషన్లు మీరే స్వచ్ఛందంగా రద్దు చేసుకోండి. లేకపోతే ఈ తెలంగాణ ప్రాంతంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఈ తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది? ఏదైతే ఆంధ్ర వాళ్ళు ఉన్నారో ఆ ఆంధ్ర వాళ్ళు ఈ తెలంగాణ మీద పెత్తందారి వ్యవస్థ చేస్తే ఆ పెత్తందారి వ్యవస్థకే ఈ తెలంగాణ ఉద్యమం ముట్టింది. మరి అటువంటి ఒక తెలుగు మాట్లాడుకొని ఇక్కడ మేము పిల్లనిచ్చుకుంటాం అన్ని చేసుకుంటున్న ఆంధ్ర తెలంగాణనే ఇలా వేరని చెప్పేసి మాట్లాడి ఒక తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చి ఒక తెలంగాణను సాధించుకున్న దాంట్లో ఇవాళ మీరు రాజస్థాన్ నుంచి ఇక్కడికి వచ్చి ఇలా మా రిజర్వేషన్లు మా హక్కులను మీరు తీసుకుంటా అంటే ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డలుగా ఈ ప్రాంతంలో పుట్టినటువంటి మా బీసీలుగా ఎస్టీలుగా మీ ఎవ్వరం కూడా చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు. కాబట్టి దీన్ని ఇంకో రూపం దాల్చక ముందే మీరు స్వచ్ఛందంగా మీరేదైతే పొందినటువంటి సర్టిఫికెట్ ఉన్నాయో దాన్ని స్వచ్ఛందంగా మీరు రద్దు చేసుకొని ఇక్కడ మీరు స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకోండి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం.